2024 ఎన్నికల ఓటమితో కొన్ని రోజుల పాటు కృంగిపోయిన జగన్ మళ్లీ కోలుకొని వచ్చే ఎన్నికల ప్రణాళికలకు సిద్ధమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న 8 నెలల్లో కూటమి ప్రభుత్వం గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక స్పష్టమైన అంచనాకైతే వచ్చారు. ఈ ప్రభుత్వం ప్రజల వద్ద విఫలమవుతుందని ఆయన గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2029లో సాధారణ ఎన్నికలు జరిగినా లేదా అంతకుముందే జమిలీ ఎన్నికలు జరిగినా కూటమికి ఓటమి తప్పదంటూ జగన్ భావిస్తున్నారు. తాను పార్టీ నేతలతో చేసే సమావేశాల్లో ఎప్పుడూ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ తమ పార్టీ వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమాగా చెప్తున్నారు. అంతేకాకుండా జగన్ తన పాలన మరో 30 సంవత్సరాలు కొనసాగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఆయన కొన్ని కారణాలు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోను పవిత్రంగా భావించి హామీలను పూర్తిగా అమలు చేసినప్పటికీ ప్రజలు తమ ప్రభుత్వాన్ని తిరస్కరించారని గుర్తు చేశారు. తాను నిరంతరం సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ఉన్నప్పటికీ ఓటర్లు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారని చెప్పారు. ఇకపోతే ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజలు వారిని మళ్లీ ఎందుకు గెలిపిస్తారంటూ జగన్ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం తన హామీలను నెరవేర్చడం లేదని, ప్రజలకు ఏ పథకాలు అందడం లేదని జగన్ విమర్శలు చేస్తున్నారు. ఇదే తీరుగా కొనసాగితే ప్రజలు నిరాశ వ్యక్తం చేస్తారని, తద్వారా ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఓడించడం ఖాయమని ఆయన అభిప్రాయపడుతున్నారు. అయితే జగన్ తన అంచనాలు కేవలం 8 నెలల పరిపాలన ఆధారంగా చెప్తున్నారు. ఇప్పటికీ కూటమి ప్రభుత్వానికి ఇంకా 4 ఏళ్లకు పైగా పాలనా కాలం ఉంది. అయితే ఈ విషయంలో జగన్ తన అనుభవంతో మరొక లెక్క చెప్తున్నారు. తాను హామీలను అమలు చేయడానికి ఏటా దాదాపుగా 75,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం తాము చెప్పిన హామీలను నెరవేర్చాలంటే కనీసం 1,50,000 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని జగన్ అంచనాలు వేస్తున్నారు. ఇది సాధ్యం కాదని, కాబట్టి హామీలను పూర్తిగా అమలు చేయలేరని భావిస్తున్నారు. ఇక అవినీతి అంశాన్ని కూడా జగన్ ప్రస్తావించారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి మేలు చేయక అవినీతిని పెంచుతోందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక ఏం చేయాలనే విషయంపై వారికి తెలియడం లేదని ఎద్దేవా చేశారు. ఇక జగన్ చెప్పిన లాజిక్ వాస్తవానికి దగ్గరగా ఉంటుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. ప్రస్తుత ప్రభుత్వానికి ఇంకా 4 ఏళ్ల సమయం ఉండడంతో వారు హామీలను అమలు చేయగలిగితే ప్రజలు వారి వైపే ఉండే అవకాశాలున్నాయి. అయితే హామీలు నెరవేర్చకపోతే జగన్ అంచనా ప్రకారం ఈ ప్రభుత్వం ఓటమి పాలు కావడం ఖాయమంటూ భావించాల్సిందే. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత యూత్ కాంగ్రెస్ పై ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ భవన్లో జరిగిన యువజన కాంగ్రెస్ నేతల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం పోరాడిన అందరికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇస్తామన్నారు. 37 కార్పొరేషన్స్కు చైర్మన్లు, అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమించామన్నారు. ప్రతి పేదవాడు ఇల్లు నిర్మించుకునేందుకు 5 లక్షలు ఇస్తున్నామన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత యూత్ కాంగ్రెస్ పై ఉందన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువత ఎక్కువగా పాల్గొనాలని, పార్టీలో కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుందన్నారు. పైసలు ఉంటే ఎన్నికల్లో గెలవరు, ప్రజాబలం ఉంటేనే గెలుస్తారు. పార్టీ కోసం కష్టపడకుండా కేవలం నాయకుల చుట్టూ తిరిగితే మాత్రం పదవులు ఉండవు. కేవలం డబ్బుల్లోనే రాజకీయాల్లో విజయం సాధిస్తామని అనుకోవద్దు. గల్లీ నుంచి పోరాడితేనే ఢిల్లీ వరకు ఎదిగే అవకాశం వస్తుందని వెల్లడించారు. మాజీ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆళ్ల నాని. వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీకి దూరంగా ఉంటున్న ఆళ్ల కొంతకాలం తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజకీయాల్లో కొనసాగే ఉద్దేశం తనకు లేదని, అందుకే రాజీనామా చేశారని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈ వయసులోనే ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటారంటే ఎవ్వరూ నమ్మలేదు. పైగా ఆయన జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని భావించారు. తర్వాత టీడీపీలో చేరేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలొచ్చాయి. వాస్తవానికి ఆళ్ల నానిని చేర్చుకునేందుకు టీడీపీ అధిష్టానం ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దాదాపుగా 3 నెలల కిందటే ఆళ్ల నాని టీడీపీలో చేరాల్సింది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా సిద్ధమయ్యాయి. రేపు చేరతాననుకునేలోపు ఏలూరు నియోజకవర్గ నేతలంతా ఆళ్ల నాని చేరికను వ్యతిరేకిస్తూ నిరసన గళం విప్పారు. దీంతో అధిష్టానం వెనక్కి తగ్గాల్సొచ్చింది. ఆళ్ల నాని చేరికను వాయిదా వేసింది. అంతేకాక ఆళ్ల నానిని ఖచ్చితంగా చేర్చుకోవాల్సిందేనని, ఈ మేరకు క్యాడర్ అంతటినీ ఒప్పించాలని ఆదేశిస్తూ ఈ బాధ్యతలను ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి పైన పెట్టింది. దీంతో అయిష్టంగానే బడేటి బుజ్జి ఆ బాధ్యతను తలకెత్తుకొని క్యాడర్కు నచ్చ చెప్పడం మొదలుపెట్టారు. దీంతో నిన్న ఆళ్ల నాని పార్టీ కండువా కప్పుకున్నారు. వాస్తవానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మిగిలిన నేతల్లాగా ఆళ్ల నాని నోరు జారలేదు. టీడీపీ నేతలెవరిని టార్గెట్ చేయలేదు. అయితే ఏలూరు నియోజకవర్గంలో మాత్రం వైసీపీ బలోపేతం కోసం టీడీపీ క్యాడర్ను గట్టిగానే తొక్కేశారు.
కొంతమంది కార్యకర్తలు సెకండరీ కేడర్ నేతలపై పోలీసులతో కేసులు పెట్టించి మరీ వైసీపీలో చేరేలా ఒత్తిళ్లైతే చేశారు. అయితే ఇప్పుడు కూడా ఆళ్ల నాని చేరికపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఎమ్మెల్యే బడేటి బుజ్జి. ఇది చల్లారిస్తే చల్లారిపోయే అసంతృప్తి కాదంటున్నారు. పార్టీ మాట జవదాటకూడదనే ఉద్దేశంతోనే ఆయన చేరికను తామంతా ఒప్పుకోవలసి వచ్చిందన్నారు. అయితే ప్రజల విశ్వాసం కోల్పోయినప్పుడు ఏ పార్టీలో ఉన్నా ఒక్కటేనన్నారు. ప్రజల మన్ననలు పొందినప్పుడే మనకు విలువ ఉంటుందని చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి అయిష్టంగానే ఏలూరు టీడీపీ నేతలు ఆళ్ల నానిని స్వాగతించినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడున్న నేతలకు ఇబ్బంది కలగకుండా ఆళ్ల నాని కుటుంబానికి న్యాయం చేస్తామని చంద్రబాబు అయితే హామీ ఇచ్చినట్టు సమాచారం.